మనం ఈరోజు ఒక ప్రపంచ మేధావి గారిని పరిచయం చేసుకుందాం. ఆయన పేరే పురుషోత్తమ రెడ్డి. రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త అంట ఆయన. మేధావులకు ఆస్కార్ అవార్డు ఇస్తే మొట్టమొదటి అవార్డు ఈయనకే ఇవ్వాలి. నిన్న ఈయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ అమరావతిని చండీగఢ్తోనూ నయా రాయ్పూర్తోనూ ఆస్ట్రేలియా రాజధానితో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడ కట్టడాలు కట్టారు కానీ ప్రజలు నివసించట్లేదు అంటున్నాడు. ఈయన ఎంతటి మేధావి అంటే వాటిలానే అమరావతి కూడా ఉంటుంది కాబట్టి, జగన్ రెడ్డి ప్రపంచ మేధావి కాబట్టి మావిగన్నట్టు ప్రతిపాదన చేశాడు. దాన్ని ఒప్పుకుంటే నష్టం ఏంటంటున్నాడు. మేధావి గారు ఉభయ పార్లమెంట్ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి గారు చట్టబద్ధత చేసిన తర్వాత, ఆమోదముద్ర వేసిన తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో అతి మేధావి జగన్మోహన్ రెడ్డి, ఆ మేధావికి సలహాదారైన నువ్వు ఇచ్చే సలహాలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు, కూటమి ప్రభుత్వానికి అసలే లేదు. ఇవాళ అమరావతి ప్రాంతంలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారుగా 6 లక్షల జనాభా ఉంది. అమరావతి సిఆర్డీఏ పరిధి ఎక్కడ దాకా ఉందో నీకు తెలుసా? అమరావతి సిఆర్డీఏ పరిధిలో గుంటూరు నగరం, విజయవాడ నగరం, మచిలీపట్నం సరిహద్దు దాకా విస్తరించి ఉంది. సుమారుగా 70-80 లక్షల మంది జనం ఆ సిఆర్డీఏ పరిధిలో నివసిస్తున్నారు. నువ్వు ఎంత విషం కక్కుతున్నావంటే, అమరావతి నగర నిర్మాణం ఒక పక్కన అద్భుతంగా జరుగుతూ ఉంటే, పిచ్చి పట్టిన జగన్ రెడ్డి మావిగన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు ఎంతటి మేధావో అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వీక్షకులు నిన్న ఆయన సాక్షి మీడియాతో మాట్లాడిన మాటలు విని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో ఆయన ఎంతటి మేధావో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాయలసీమను ముంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని సర్వనాశనం చేస్తే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే మాట్లాడని వ్యక్తి ఇవాళ జగన్ ఇచ్చే లెక్క తీసుకొని అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ మీద కక్కే విషం చూస్తూ ఉంటే, వింటూ ఉంటే అసహ్యం పడుతూ ఉంది.